అజిత్ పవార్ దుర్మరణం వెనక అసలు రహస్యం ఏముంది, ఏం జరిగింది? గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ విమాన ప్రమాదం హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలైండు. అట్లాగే భారతదేశ అత్యున్నత పదవిలో ఉన్నటువంటి స్పీకర్ జిఎంసి బాలయోగి కూడా ఈ విమాన ప్రమాదంలో మరణం చెందిండు. అట్లాగే టీడీపీకి చెందినటువంటి సీనియర్ నేత ఎర్రం నాయుడు కూడా ఆయన విమాన ప్రమాదంలో మృతి చెందిండు. సినీ నటి సౌందర్య కూడా విమాన ప్రమాదంలోనే ఎన్నికల ప్రచారం నేపథ్యంలో పోతున్నప్పుడు బ్లాస్ట్ అయి పేలిపోయి చనిపోయినటువంటి పరిస్థితి. మరి ఏంటి ఒక్కొక్కరు ఇట్లా చనిపోతూ ఉన్నారు ఈ హెలికాప్టర్ ప్రమాదాలలో? ఇప్పుడు రీసెంట్గా మహారాష్ట్రకు సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం, ఆ రాష్ట్ర ఏకంగా డిప్యూటీ సీఎమే దుర్మరణం పాలైండు ఈ హెలికాప్టర్ ప్రమాదంలో. మరి దీనికి సంబంధించి ఒక్కసారి డీటెయిల్గా మనం మాట్లాడుకునే ముందు ఆయన ప్రస్థానం ఏంటి, ఏ పార్టీ నుంచి వచ్చిండు, ఆయన రాజకీయంగా ఎలా ఎదిగిండు మాట్లాడుకొని ఎట్లా విమాన ప్రమాదం జరిగిందనేటువంటి విషయాన్ని మీ ముందు తీసుకొస్తా. అజిత్ పవార్ పక్కా మొదటగా కాంగ్రెస్ పార్టీ. అయితే అజిత్ పవార్ వాళ్ళ మామ మేనమామ అయినటువంటి శరద్ పవార్కి మేనలుడే అజిత్ పవార్. మరి అజిత్ పవార్ అంటాయన అజిత్ పవార్ కానీ శరద్ పవార్ కానీ ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి 1999లో విభేదించి ఎన్సిపి పార్టీని పెట్టారు, నేషనల్ కాంగ్రెస్ పార్టీ అని. అట్లా జరుగుతున్న క్రమంలో నడుస్తున్నప్పుడు ఇద్దరు కూడా చాలా పెద్దగా ఆ పార్టీని విస్తరించడంలో చాలా ముందుకెళ్ళిర్రు. తర్వాత ఎన్సిపి ప్లస్ కాంగ్రెస్ రెండు కలిపి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత దాకా ఏర్పాటు చేసిర్రు. అజిత్ పవార్ దాంట్లో మంత్రివర్గంలో పనిచేసిండు. ఈ తరుణంలో ఇలా జరుగుతున్న తరుణంలో తన మేనమామ అయినటువంటి శరద్ పవార్కి అజిత్ పవార్కి కొంత గ్యాప్ రావడం వల్ల 2023లో జూలై 2 అజిత్ పవార్ ఎన్సిపి నుండి వేరు పడ్డాడు. వాళ్ళ మామతో విభేదించి బయటికి వెళ్ళిపోయిండు. అంటే శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సిపిని విడిచి వెళ్ళి భారతీయ జనతా పార్టీ శివసేన షిందే వర్గం నేతృత్వంలో ప్రభుత్వంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కూడా పనిచేసిండు గతంలో. ఇప్పుడు డిప్యూటీ సీఎంగానే కొనసాగుతుండు. కాబట్టి బీజేపీ మహారాష్ట్రలో ఏం చేసిందంటే ఎన్సిపిని 2 ముక్కలుగా విడదీసింది, అజిత్ పవార్ వర్గాన్ని బయటకు తీసుకొచ్చింది. అట్లాగే శివసేనను ఉద్ధవ్ ఠాక్రే, బాల్ ఠాక్రే నుండి షిందే వర్గంగా తీసుకొచ్చి మహారాష్ట్రలో వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిర్రు. దాంట్లో ఉప ముఖ్యమంత్రిగా ఈ అజిత్ పవార్ చేసిండు. అందుకే మనం ఇక్కడ చూడొచ్చు, కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చి ఎన్సిపి పార్టీని స్థాపించిండు. ఆ పార్టీలో ఉన్నాడు, ఎన్సిపిలో ఒకసారి మంత్రి అయ్యిండు. ఆ తర్వాత ఎన్సిపి నుండి బయటకు వచ్చి అజిత్ పవార్ వేరే వర్గంతో ఈ బీజేపీ వర్గంలో చేరిండు. మొత్తం మీద అజిత్ పవార్ ప్రస్తుతానికి మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు. ఆయన వెళ్తున్నటువంటి విమానం ఏదైతే ఉందో అది కుప్పకూలి పోయింది. వెంటనే దుర్మరణం పాలైండు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి అజిత్ పవార్. ఉప ముఖ్యమంత్రితో పాటు మరి కొంతమంది అంటే 5 మంది కూడా చనిపోయారట. మొత్తం ఆ విమాన ప్రమాదంలో 5 మంది మృత్యువాత పడ్డారు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసే సమయంలో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తుంది. మహారాష్ట్రలో ఇదొక పెద్ద ఘోర ప్రమాదంగా మనం చూడొచ్చు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం చెందారు. ఆయన ప్రయాణిస్తున్న విమానం క్రాష్ అయింది. బారామతిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తున్న సమయంలో ఇవాళ ఉదయం విమానం కూలిపోయింది. వెంటనే భారీగా మంటలు చెలరేగాయి, కాలి బూడిదైంది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్తో సహా 5గురు మృతి చెందిర్రు, కాలి మంటల్లో బూడిదయ్యారట. ప్రస్తుతం స్పాట్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పోలీసు అధికారులు అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారట. బారామతిలో బహిరంగ సభకు వెళ్తుండగా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్కు ప్రయత్నించినటువంటి క్రమంలో విమానం క్రాష్ అయినట్లు తెలుస్తుంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు
తెలుసుకోవాల్సినటువంటి అవసరం ప్రజలకు ఉంది. మరి ఈ ప్రమాదం ఏమైనా నిజంగా ప్రమాదమేనా లేదా ఇంకేదన్నా ఇష్యూనా అనేటువంటిది మనకు తెలియాల్సి ఉంది. కాగా అజిత్ పవార్ మరణ వార్త తెలుసుకున్న ఆయన కుటుంబ సభ్యులు ఢిల్లీ నుంచి బారామతికి బయలుదేరారు. అజిత్ పవార్ మృతి పట్ల మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఇతర మంత్రులు దిగ్భ్రాంతి చెందారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి కూడా ప్రకటించారు. మరి నిజంగా ఇది క్యాజువల్గా జరిగినటువంటి క్రాష్ అయినటువంటిదేనా లేదా ఏదైనా కుట్రలో భాగంగా జరిగిందా అనేటువంటిది దర్యాప్తులో తేలాల్సినటువంటి అంశం. ఏదైనా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి విమాన ప్రమాదంలో మృతి చెందడం చాలా బాధాకరమైనటువంటి విషయం.